ఏపీలో రేషన్ బియ్యం అక్రమ ఎగుమతులకు అడ్డుకట్ట వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలకు విఘాతాలు ఏర్పడుతూనే ఉన్నాయి. కాకినాడ పశ్చిమ ఆఫ్రికాకు ఎగుమతి అవుతున్న బియ్యంలో రేషన్ బియ్యం ఉన్నట్లు జిల్లా కలెక్టర్కు సమాచారం అందింది. దీంతో సంబంధిత సిబ్బందితో కలిసి ఎంకరేజ్ పోర్ట్ నుండి గంటన్నర పాటు సముద్ర మార్గం ద్వారా బియ్యం తరలిస్తున్న నౌకకు చేరుకొని బియ్యాన్ని తనిఖీ చేశారు. అయితే నౌకలో లోడ్ అయిన 38,000 టన్నులలో 640 టన్నుల రేషన్ బియ్యం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అంతేకాకుండా రవాణాకు సిద్ధంగా ఉన్న నౌకలో మరో 1000 టన్నుల రేషన్ బియ్యం ఉన్నట్లు గుర్తించారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి దురాని అందిస్తారు. అంటే రేషన్ బియ్యం పక్కదారి పడుతుందంటూ రేషన్ మాఫియా కాకినాడ రాజ్యమేలుతుందంటూ ఈ కూటమి ప్రభుత్వం మాత్రం తీవ్రమైన చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ కాకినాడ జిల్లా పర్యటనకు వచ్చారు. పలు గోడౌన్లు ఎక్స్పోర్ట్ గోడౌన్లను తనిఖీ చేసినప్పుడు 13 గోడౌన్లలో సుమారు 50,000 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సీజ్ చేశారు. అందులో 25,000 మెట్రిక్ టన్నుల పైగా రేషన్ బియ్యం ఉన్నట్టుగా గుర్తించారు. అలాగే పోర్టులోకి వెళ్లకుండా 3 చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు రేషన్ బియ్యం లోపలికి వెళ్లకుండా. అయితే ఈ మధ్యకాలంలో వచ్చిన ఒత్తిడి ఫలితం కానీ ఇతరత్రా కానీ ఏదైతే సీజ్ చేశారో ఆ బియ్యం పాడవుతుంది కాబట్టి బ్యాంక్ గ్యారంటీలు ఇచ్చి వాటిని విడుదల చేశారు. ఇక్కడైతే లావణ్ బ్యాంక్ అని ఒకటి ఉంది, లావణ్ ఎక్స్పోర్ట్స్ అని ఉంటుంది. అక్కడ సుమారు 11 కోట్ల రూపాయల బియ్యం ఉంటే వాళ్ళు చేతులు ఎత్తేయడం, పైగా కేంద్ర స్థాయి నుంచి రికమెండేషన్ చేయించడంతో కేవలం 25% మాత్రమే ఈ బ్యాంక్ గ్యారంటీ కట్టించుకొని వాళ్ళకున్న సుమారు 4,500 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని విడుదల చేశారు. ఇదంతా ఒక పాత కథ. ఇది ప్రస్తుతం అయితే నిన్న జిల్లా కలెక్టర్ ఏకంగా తనకు అందిన సమాచారం మేరకు హడావుడిగా పోర్టు నుంచి యాంకరేజ్ పోర్టు కాబట్టి బార్జీల ద్వారా సరుకు రవాణా అవుతుంటుంది. ఇక్కడికి షిప్ సుమారు 8 కిలోమీటర్ల పైగానే లంగరేసి నౌకలు ఉంటాయి. వాటికి బార్జీల ద్వారా రవాణా అవుతుంటుంది. అయితే జిల్లా కలెక్టర్ నిన్న తనకు అందిన సమాచారం మేరకు 1.5-2 గంటల పాటు అంటే రహస్యంగా అధికారులను తీసుకుని వెళ్ళి వెస్ట్ ఆఫ్రికాకు సప్లై చేసే ఈ స్టెల్లో ఎల్ అనే నౌకని తనిఖీ చేశారు. ఆ తనిఖీలో 52,000 టన్నుల సామర్థ్యం, అది 5 హ్యాచెస్ ఉంటాయి, అంటే 5 భాగాలు ఉంటాయి. అందులో తనిఖీ చేసినప్పుడు 38,000 టన్నులు నింపారు. ఇప్పటివరకు రవాణాకు కూడా సిద్ధంగా ఉంది. మరో 48 గంటల్లో అది తరలి వెళ్లేందుకు సిద్ధంగా ఉంది. అటువంటి నౌకలను తనిఖీ చేసినప్పుడు కేవలం అందులో 640 మెట్రిక్ టన్నులు ఈ రేషన్ బియ్యం ఉన్నట్టుగా అధికారులు గుర్తించారు. అయితే జిల్లా కలెక్టర్ తిరుగు ప్రయాణంలో హడావుడిగా వచ్చి అందులో పీడిఎస్ బియ్యం ఉంది అనుకున్న తరుణంలోనే ఇక్కడ వాళ్ళకి సంబంధించిన బార్జీలనే మరొక 1000 టన్నుల రేషన్ బియ్యాన్ని గుర్తించారు. అధికారులు పక్కాగా పరిశీలించి ఇందులో కెర్నల్స్ ఉన్నాయి, అలాగే కెమికల్స్ పరంగా కూడా రంగు మారింది కాబట్టి ఇది పక్కాగా రేషన్ బియ్యం అని తేల్చారు. అయితే ఇక్కడ కలెక్టర్ గారికి వచ్చిన ఒక చిక్కు, ఒక సమస్య చాలా చిత్రంగానే ఉందనిపించుకోవాలి. ఎందుకంటే ఏదైతే లావణ్ ఇంటర్నేషనల్ నుంచి సీజ్ చేశారో రేషన్ బియ్యాన్ని, ఆ రేషన్ బియ్యం తాలూకు ఈ ఎక్స్పోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఇందులో కేసు ఏముందంటూ చిన్న మెలికేశారు. అంటే దీన్ని బట్టి మనకు చాలా సాధారణంగా సందేహాలు వచ్చేవి ఏంటంటే, ఏదైతే రేషన్ బియ్యం ఈ పోర్టు ద్వారా వెళ్ళకూడదని చెక్ పోస్టులు ఏర్పాటు చేశారో ఈ చెక్ పోస్ట్ ఎలా దాటిందో ఒకటి. 2 ప్రధానమైన ప్రశ్న, ఏదైతే రేషన్ బియ్యాన్ని సీజ్ చేశారో అంటే ఇప్పుడు సపోజ్ ఏదైనా దొంగతనం జరిగితే దొంగ బంగారాన్ని పట్టుబడినప్పుడు పోలీసులు ఏదైతే కొన్న అతన్ని ఎలాగ అరెస్ట్ చేస్తారో అలాగే దొంగతో పాటు కొన్న అతన్ని అరెస్ట్ చేస్తారు, అలాగే బంగారాన్ని కూడా యజమానికి అందజేస్తారు. ఇందులో రేషన్ బియ్యం విషయం వచ్చేసరికి యజమాని ప్రభుత్వం. ఈ రేషన్ బియ్యాన్ని ప్రభుత్వానికి అందుకే అందించాలి. అలా కాకుండా సేమ్ ఎవరైతే ఉన్నారో బ్యాంక్ గ్యారంటీ ఇచ్చారు కాబట్టి వాళ్ళకే ఇచ్చారంటారు. అయితే ఇందులో రేషన్ బియ్యాన్ని ఎక్కడైనా అమ్ముకోవచ్చా అంటే మళ్ళీ విదేశాలకు ఎగుమతి చేయవచ్చా? విదేశాలకు ఎగుమతి చేస్తే ఇంకా చెక్ పోస్టులు ఎందుకు? చెక్ పోస్టుల ద్వారా ఏర్పాటు చేసి ఈ బియ్యాన్ని ఆపడం ఎందుకు? రేషన్ బియ్యం తరలి వెళ్తుందనే దీని మీద ఇన్ని కసరత్తులు ఎందుకు? ఇన్ని ప్రశ్నలు తలెత్తున్న ధర్మిలా ప్రతిసారి రేషన్ బియ్యం లావణ్ ఇంటర్నేషనల్ లో ఉన్న 4,500 టన్నులు ఇలా వెళ్తూనే ఉంటే ప్రతిసారి రేషన్ బియ్యం పట్టుబడిన ప్రతిసారి ఇదే కథ వినిపిస్తుంది. అలాగే కాకినాడలో దొరికిన 25,000 మెట్రిక్ టన్నులు కూడా 3 ఏళ్ళు 4 ఏళ్ళు పోయినా ఇదే తంతు కొనసాగుతుంది తప్పించి రేషన్ మాఫియాకు అడ్డుకట్ట వేసే ప్రసక్తి లేదని కానీ చెప్పాలి. ఎందుకంటే పట్టుబడిన రేషన్ బియ్యాన్ని లోకల్ గా అమ్మాలే తప్పించి లేదా గవర్నమెంట్ అప్పగించాలి తప్పించి మళ్ళీ విదేశాలకి అమ్మడం అన్నది సరైన సబబు కాదు. ఒకవేళ ఈ బియ్యం ఎగుమతులు నిషేధించాలంటే వెస్ట్ ఆఫ్రికా కంట్రీస్ అయితే చాలా పేదరికంలో ఉంటాయి. 65% భూములు వాళ్ళకి ఎడారిగానే ఉంటుంది. అటువంటి పేద దేశాలకి బియ్యాన్ని సప్లై చేయాలన్న ఒకే ఒక మన భారతదేశ ప్రభుత్వ కాంక్ష మేరకు ఈ విధమైన బియ్య ఎగుమతులు జరుగుతున్నాయి. అయితే భారతదేశ పరంగా అయితే కనుక అనేక అక్రమాలు అన్యాయాలు జరుగుతున్నాయని చెప్పాలి. వాస్తవంగా అయితే ఈ పీడిఎస్ బియ్యం అక్రమ రవాణాన్ని అరికట్టాలంటే ఏకైక పరిష్కారం కేవలం నగదు బదిలీ మాత్రమే. ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వాళ్ళకి నగదు బదిలీ అందించడం ద్వారా ఈ మాఫియాకి అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేయొచ్చు. అలా కాకుండా ప్రతిసారి ఈ బియ్యాన్ని రేషన్ బియ్యాన్ని పట్టుబడడం, ఈ ఎవరు అమ్ముకుంటున్నారు పోలీస్ కేసులు కూడా నమోదు చేశారు. చివరికి ఎవరి మీద వెళ్తుంది కేసు?
ప్రభుత్వం తినలేని బియ్యాన్ని ఇచ్చారు కాబట్టి అమ్ముకుంటున్నామని కార్డు హోల్డర్ అంటాడు. కార్డు హోల్డర్ దగ్గర నుంచి బయట వ్యక్తులు సందుల్లో గిందుల్లో తిరిగే వ్యక్తులు కలెక్ట్ చేస్తున్నారు, రైస్ మిల్లర్స్ కొంటున్నారు. ఇదంతా చైన్ మామూలుగా కనబడుతుంది కాబట్టి దీనిపైన చర్యలు తీసుకోవడం చాలా అసంభవం. అయితే ఇక్కడ చాలా గమ్మత్తైన ఒక డైలాగ్ మాత్రం చెప్పుకోవాలి. పవన్ కళ్యాణ్ సినిమాలో వాడిన డైలాగే, పవన్ కళ్యాణ్ బ్యాక్గ్రౌండ్ గా చూపిస్తూ పోసాని కృష్ణమురళి వాడే డైలాగ్ ఇది. సార్ మీ వెనకాల ఏదో శక్తి ఉంది సార్ అన్న డైలాగ్ ఉంది. అంటే పవన్ కళ్యాణ్ అంటే బలమైన శక్తి, ఆమె వెనకాల ఉంది కాబట్టి ఆమెను ఎవరు టచ్ చేయలేరన్న డైలాగ్ మాత్రం చాలా గొప్పగా సినిమాలో చూపించారు. అదే డైలాగ్ పవన్ ఉద్దేశించి మాత్రం కరెక్ట్ గా కాకినాడ మాఫియా చెప్తుందని చెప్పాలి. వీళ్ళ వెనకాల కేంద్ర స్థాయి పెద్దలు ఉన్నారు కాబట్టి వీళ్ళని ఎవరు ఏమీ చేయలేరు. ఎన్ని కసరత్తు చేసినా ఎన్ని చేసినా సరే కాకినాడ మాఫియాని అరికట్టాలంటే మాత్రం చాలా ఇబ్బందులు పడాలి. దీనికి ఏకైక పరిష్కారాలు ఆలోచించి తప్పించి రేషన్ మాఫియాని ఆపడం మాత్రం ఎవరి వల్ల సాధ్యం కాదని చెప్పుకోవాలి. వీడియో జర్నలిస్ట్